గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డాగ్ బైట్. జనరల్గా మనకి డాగ్ బైట్ అయిన తర్వాత వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ వీ నీడ్ టు టేక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ ఏరియాలో అయితే అయ్యిందో ఫస్ట్ ఆ ఏరియానంతా ప్రాపర్ వాటర్తో, స్టెరైల్ వాటర్తో నీట్గా కడిగేసేయాలి, లేదు రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద నీట్గా కడిగేసేయాలి. దాని తర్వాత ఇమీడియట్గా నియర్ బై ఉన్న క్లినిక్కి వెళ్ళి ఫస్ట్ టెటనస్ టాక్సైడ్ ప్రీవియస్ 5 ఇయర్స్లోని టీటీ ఇంజెక్షన్ తీసుకోకపోతే టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఓకేనా. దాని తర్వాత మనకి ఏంటంటే జనరల్గా డాగ్ బైట్స్ అన్నవి అక్కడ అవసరమైనా కానీ సూచర్స్ వేయకుండా ఉంచుతారు. అవి ఇన్ఫెక్ట్ అవ్వలేదు అని మనం తరోగా నమ్మితేనే సూచర్స్ అది వేస్తారండి, అన్లెస్ అంటే ఫేస్ మీద అయితే కానీ. మూడోది వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్గా డాగ్ బైట్ అయిన తర్వాత వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్ వాటి వల్ల అవ్వడం వల్ల ఏంటంటే మనం మెయిన్గా ప్రికాషన్ తీసుకోవాల్సింది రేబీస్ లాంటి వ్యాధి రాకుండా. అట్లాంటివి రాకుండా ఉండాలి అని అంటే మాత్రం మనం ఇమీడియట్గా రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం అండ్ డాగ్ తాలూకా బిహేవియర్ అబ్జర్వ్ చేయడం అండ్ అవసరమైతే రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా తీసుకోవడం అన్నది చేయాలండి. ఓకేనా. దీని గురించి మరింత తెలుసుకోవాలి అని అనుకుంటే విజిట్ చేయండి డాక్టర్ క్యూర్ క్లినిక్స్, కార్షెడ్ జంక్షన్, మధురవాడ.